ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఒంగోలులో ఉపాస్ హాస్పిటల్లో గత 3 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు పూర్తిగా పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఎంప్లాయీస్ హెల్త్ సర్వీసెస్ ద్వారా పూర్తి స్థాయిలో వారి సేవలు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఇప్పుడున్న 50 బెడ్లకు అదనంగా కొత్తగా ఇంకొక 50 బెడ్స్ని సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఓల్డ్ రాజమ్మ హాస్పిటల్లో కంప్లీట్ క్యాత్ ల్యాబ్ మరియు ఆధునిక సౌకర్యాలు నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పేదల సేవ కోసం ఈ బ్లాక్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఇక్కడ కార్డియాలజీ, న్యూరాలజీ అదేవిధంగా పీడియాట్రిక్, సర్జరీ, గైనిక్, ఆర్థోపెడిక్స్ ఇలాగా మొత్తం ఒక 15 రకాల ప్రత్యేకమైనటువంటి విభాగాల ద్వారా సేవలు అందించడానికి మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని అభినందిస్తున్న వారిలో కూడా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి హాస్పిటల్లో ఏర్పాటు చేసుకొని ముందుకు రావడం, మీరు మరింతగా వృద్ధి చెందాలని, తర్వాత వీరి ఆలోచన కూడా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకొని మరింత ఎక్కువ మందికి సేవలు అందించాలనేది వారి ఆలోచన. పేషెంట్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమీడియట్గా ఈ హెల్త్ సర్వీసెస్ ఎన్టీఆర్ వైద్య సేవ అదేవిధంగా భవిష్యత్తులో నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో. భవిష్యత్తులో ప్రభుత్వం కూడా అన్ని వర్గాల ప్రజలకి 2.5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ తీసుకొని వస్తూ ఆ పైన వైద్యం అయ్యేటువంటి పేదలకి వైట్ కార్డ్ హోల్డర్స్కి మాత్రం 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా సేవలు అందించాలనేటువంటి సంకల్పంతో త్వరలోనే ప్రారంభించబోతా ఉన్నాం ఈ సేవని. వారందరికీ కూడా ఈ హాస్పిటల్లో అవకాశాలు ఉంటాయి. ఇన్సూరెన్స్ మీరు కూడా ముందు చూపుగానే ఈ హాస్పిటల్ని ఎక్స్క్లూజివ్గా దీనికి ఎక్స్టెండ్ చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు మరింత వృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.